హాయ్ అండి. ఈరోజు వచ్చేసి ఇంకా పండు మిరపకాయలు, రాసుసురకాయలు తొక్కు చేస్తున్నానండి. 2 కలిపి చూసారా ఇక్కడ రెడీ చేసి పెట్టేశాను. అంటే మనకి పండు మిరపకాయలు అప్పుడెప్పుడు దొరుకుతాయి. ఇంకా రాసుసురకాయలు కూడా మనకు దొరికినప్పుడే కదా పచ్చడి పెట్టుకోవాలి. ఈ 2 కలిపి నేను పచ్చడి అయితే పెడుతున్నాను. అది ముందుగా వచ్చేసి ఇంకా పండు మిరపకాయలు, రాసుసురకాయలు, పెద్ద ఉసిరికాయలు ఇలా తీసుకుని శుభ్రంగా కడిగేసి ఇలా ఆరబెట్టుకోవాలి తడి లేకుండా. ఇలా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకుంటే ఇంకా తడి ఏమీ ఉండదన్నమాట. నేను 2 సమానంగానే తీసుకున్నాను. అంటే ఇవి నేను ఒక బౌల్‌తో అయితే కొలత తీసుకున్నాను అనమాట. అవన్నీ ఆరిపోయిన తర్వాత ఇలా ముక్కలు కట్ చేసేసుకొని, ఈ పండు మిరపకాయలు కూడా ఇలా ముక్కలు కట్ చేసేసుకొని అయితే ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. ఈ బౌల్‌తో 4 కప్పులైతే నాకు పండు మిరపకాయలు, 4 కప్పులైతే ఈ రాసి ఉసిరికాయలు అయితే వచ్చినాయన్నమాట. ఇంకా దానికి సరిపడా నేను సాల్ట్ అయితే నేను వేసుకుంటున్నాను. అలా 4 కప్పులతో మనం కొలుసుకున్నట్లయితే 1 కప్పు మనం కల్లుప్పు అయితే వేసుకోవాలి. కొంచెం తలకొట్టుగా వేసుకోండి. రాసి ఉసిరికాయలకు కూడా సేమ్ అదే కొలత తీసుకున్నాను కూడా. దానికి కూడా సాల్ట్ వచ్చేసి నేను అలాగే తలకొట్టు తీసుకున్నాను. 4 కప్పులకి 1 కప్పు తలకొట్టు అయితే తీసుకున్నాను అనమాట. రెండిట్లకి నేను అలా సమానంగా తీసేసుకొని 2 సమానంగా ఉండాలి. పండు మిరపకాయలు ఇది 2 సమానంగా తీసుకోవాలి. అందులో కొంచెం పసుపు, ఇందులో కొంచెం పసుపు అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు ఈ రాసి ఉసిరికాయ ముక్కలు, ఈ సాల్ట్, ఈ పండు మిరపకాయలు, సాల్ట్ ఇవన్నీ కలిపేసుకోవాలన్నమాట మనం. అంటే ఇది వేరు, అది వేరు చేసుకుని పెట్టుకున్నా పర్వాలేదు. 2 కలిపి పెట్టుకున్నా పర్వాలేదు. నేను 2 కలిపేసి అయితే పెట్టుకుంటున్నాను. ఇలా అయితే మనకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఇంక ఇవన్నీ కలిపేసుకుంటున్నాను నేను. నాకైతే మొత్తం అది ఇది కలిపి 8 ఒక బౌల్ అయితే 8 బౌల్ అయితే వచ్చింది కొలత అయితే. దానికి 2 బౌల్ లెక్క అయితే నేను సాల్ట్ వేసుకున్నాను అనమాట. ఇప్పుడు అది మనం మిక్సీలో వేసేసుకుని ఆ 2 కలిపి కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇంకా రోట్లో దంచుకున్నది అయితే ఇంకా బాగుంటుంది. నేనైతే ఇంకా మిక్సీలో చేసేస్తున్నాను. మీకు ఓపిక ఉంటే రోట్లో దంచుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా కచ్చా పచ్చాగా దంచుకుని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను. ఇంకా మొత్తం అంతా అక్కడ కలిపి పెట్టుకున్నదంతా ఇంకా అలాగే నేను 2 కలిపేసి ఇలా కచ్చా పచ్చాగా చేసుకుని అయితే పెట్టేసుకుంటున్నాను. మీకు కొలతలు అర్థమైనాయి కదా. నేను పండు మిరపకాయలు 4 కప్పులు తీసుకున్నాను. రాసి ఉసిరికాయలు 4 కప్పులు తీసుకున్నాను అనమాట. ఆ రెండిట్లకి ఒక్కొక్క కప్పు వేసుకున్నాను. సాల్ట్ వచ్చేసి కొంచెం వెల్తుగా వేసుకున్నాను. ఎందుకంటే మనకు సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అది జాగ్రత్తగా కొలత చూసుకోండి. అలా కరెక్ట్గా సాల్ట్ పడితేనే బాగుంటుంది. ఇంక మొత్తం అన్నీ అయితే ఇలాగా అన్నీ మిక్సీ జార్లో వేసేసుకుని అయితే నేను కచ్చాపచ్చాగా అయితే గ్రైండ్ చేసేసుకుని అయితే ఇందులో వేసేసుకుంటున్నాను. ఒక ప్లేట్లోకి మొత్తం అంతా వేసేసుకుంటున్నాను అనమాట నేను. ఇలా మనం ఇలా చేసుకుని పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం పచ్చడి కలుపుకోవచ్చు. ఇలా కొంచెం తీసి వేరేగా పెట్టుకున్నట్లయితే దీంతో పులిహోర చేసుకోవచ్చు. మనం పప్పులో వేసుకోవచ్చు. మనం ఎక్కడైతే పులుపు యూస్ చేస్తామో అక్కడ ఇది కొంచెం ఇది వేసుకున్నామంటే చాలా టేస్ట్ బాగుంటుందన్నమాట. పులిహోర చేసుకోవచ్చు, పప్పులో వేసుకోవచ్చు, కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు. ఇంకా చాలా రకాలుగా చేసుకోవచ్చు అన్నమాట దీన్ని. ఇంకా మనకు కావాలన్నప్పుడు రాసి ఉసిరికాయలు దొరకవు కనుక మనకు దొరికినప్పుడే ఇలా రెడీ చేసుకుని అయితే పెట్టేసుకోవాలి. ఇది చక్కగా సంవత్సరం అంతా నిల్వ ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఇంకా కలర్ కూడా అస్సలు చేంజ్ అవ్వదు. ఇప్పుడైతే నేను ఇదంతా ఒక దాంట్లో అయితే వేసేసుకుంటున్నాను. ఒక బాక్స్లో అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు కచ్చాపచ్చాగా చేశాను కదా, అదంతా కలిపి నేను ఒక బాక్స్లో వేసేస్తున్నాను. ఎందుకంటే ఇది 3 రోజులు మనం అలా ఊరబెట్టాలన్నమాట. 3 రోజులు అలా ఉంచేస్తే అది ఊరుతుంది. నేనైతే ఇంక ఇది ఆదివారం తయారు చేశాను. ఇంక ఈ రోజైతే ఇంకా పచ్చడి కలుపుతున్నాను అనమాట. మంగళవారం అయితే పచ్చడి కలుపుతున్నాను. ఇది మొత్తం అంతా అలా బాక్స్లో వేసేసుకుని మనం మూత పెట్టేసుకుని 3 రోజులు అలా ఉంచేసేయండి. అది చక్కగా ఊరుతుంది. మొత్తం అంతా వేసేసాను. ఇది కరెక్ట్గా దగ్గరగా 2 కేజీలు అయితే వచ్చిందని అనుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు మూత పెట్టేసి అయితే ఇంక పక్కన పెట్టేస్తున్నాను. ఇంకా 3 రోజుల తర్వాత అయితే మనం పచ్చడి కలిపేసుకుందాం. ఇంకా 3 రోజులైతే అయిపోయిందండి. ఇంక ఈ రోజైతే నేను తీసి చూశాను. ఇంక ఇప్పుడు ఇదేంటంటే మనకి ఎంత కావాలో అంత పచ్చడి కలిపేసుకుందాం. నేనైతే ఇందులో కొంచెం అయితేనే పచ్చడి కలుపుకుంటాను. మనం ఇప్పుడు ఇదంతా ఊరిపోయింది కదా, ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఒకసారి మొత్తం అంతా కలిపేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మిక్సీ జార్లో వేసేసుకుని అయితే
ఈ 3 రోజులకి ఇంకా బాగా ఊరుతుంది కదా. ఇప్పుడైతే మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసేసుకుని కొంచెం వెల్లుల్లి వేసుకుని మనం కొంచెం పేస్ట్ కింద చేసేసుకుని అయితే ఇంకా పక్కన పెట్టేసుకుందాం. కొంచెం వెల్లుల్లి కచ్చాపచ్చాగా అలాగా వేసేస్తే సరిపోతుంది. ఇలా మెత్తగా చేసేసుకుని అయితే ఇది కూడా ఒక ప్లేట్లో వేసేసుకుందాం. ఆల్రెడీ మనం ఫస్ట్లో కూడా ఇలాగే కచ్చాపచ్చాగా చేసుకున్నాము. అది ఊరిన తర్వాత ఇప్పుడు మళ్ళీ గ్రైండ్ చేసుకుంటున్నామంట. 2 సార్లు అయితే మనం ఇలా మిక్సీ పట్టుకోవాలి. మీకు రోట్లో దంచేది ఇష్టమైతే మీరు ఆ విధంగా చేసుకోండి. ఇంకా మొత్తం అంతా ఇంకా అలా మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకుని అయితే నేను పేస్ట్ కింద చేసేసుకుని అయితే ఇదిగో మొత్తం అంతా నేను రెడీ చేసేసుకున్నాను. ఇందులో మనం ఎటువంటి ఉప్పు కారాలు ఏమి కలపక్కలేదు, అన్నీ కలిపేసాం కదా. పండుమిరపకాయలు వేసాం కనుక మనం ఎటువంటి కారం ఏమి కలపక్కలేదు. నేనైతే సగం అయితే నేను బాటిల్లోకి వేసేసుకుంటున్నాను. ఇదైతే పక్కన పెట్టేసుకుంటున్నాను అనమాట. మనం పులిహోర చేసుకోవడానికి, పప్పులో వేసుకోవడానికి, ఇంకా మనం పులుపు ఎక్కడైతే మనం ఏ కూరలో అయితే పులుపు వేసుకుంటామో ఆ ప్లేస్లో మనం ఇది వేసుకోవచ్చు. అది వేసుకున్నప్పుడు మాత్రం ఉప్పు వేసుకోకండి. ఎందుకంటే ఆల్రెడీ మనం ఉప్పు వేసేసాం కనుక ఉప్పు అసలు వేయకుండా చేసుకోండి. ఒక పప్పు వండినా కానీ పులిహోర తాలింపు పెట్టుకున్నా ఉప్పు లేకుండా తాలింపు పెట్టేసుకోండి. ఎందుకంటే ఇందులో ఉప్పు ఉంది కనుక ఉప్పు వేయక్కర్లేదు. పప్పులో వేసుకోండి, చాలా బాగుంటుంది ఇలాగా. ఇంకా నేనైతే ఇంకా సగం అయితే నేను ఇంకా తీసేసి ఇంకా గాజు బాటిల్లో అయితే పెట్టేసుకుని దాన్ని ఇంకా అలా కొంచెం స్పూన్తో అయితే నొక్కి పెట్టుకోవాలి. ఇలా అయితే మీకు చక్కగా సంవత్సరం పొడికి చక్కగా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. ఒకవేళ బయట పెట్టాలనుకున్న వాళ్ళు కొంచెం నిమ్మరసం అయితే కలిపేసుకుని బయట పెట్టుకోండి, కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఇప్పుడు దాంట్లోకి వచ్చేసి 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్లు జీలకర్ర అయితే నేను దోరగా వేయించుకుంటున్నాను అన్నమాట. అంటే కొంచెం ఉంచాను కదా, అదైతే పచ్చడి అయితే కలిపేసుకుంటున్నాను నేను. దానికోసం అన్నమాట ఇది వచ్చేసి ఇలా దోరగా వేయించుకుని అది పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఆల్రెడీ అందులో మనం గ్రైండ్ చేసినప్పుడు కలిపాము. వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. కొంచెం అంటే కొంచెం పసుపు వేసాను. ఇందాక మనం పొడి చేసుకున్న మెంతులు, జీలకర్ర కూడా పొడి వేసేస్తున్నాను. సగం అయితే నేను పచ్చడి కలుపుకుంటున్నాను కనుక దానికి మట్టుకే నేను వేసుకున్నాను అనమాట. మీరు ఎప్పుడన్నా పచ్చడి చేసుకోవాలంటే ఇలా చక్కగా కొంచెం కొంచెం తీసేసుకుని అయితే తాలింపు పెట్టేసుకోండి. ఇది కొబ్బరి పచ్చడి చేసుకున్నప్పుడు కూడా ఇది కొంచెం కలిపేసుకుంటే మనకి భలే బాగుంటుంది పుల్ల పుల్లగా. ఇప్పుడైతే తాలింపు పెట్టేస్తున్నాను పచ్చడి కోసమని. ఇప్పుడు దానికోసం అయితే కడాయి పెట్టేసుకుని పల్లీల నూనె అయితే వేస్తున్నాను అనమాట. కొంచెం ఆయిల్ వేసి వేడైపోయింది. 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకుంటున్నాను. అంతే. వెల్లుల్లి నేను ఎలాగ అందులో వేస్తాను కనుక ఇందులో వేయలేదు. మీకు కావాలంటే వెల్లుల్లి వేరేగా కూడా వేసుకోవచ్చు, తాలింపుకి బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొంచెం ఎండుమిర్చి అయితే వేసేస్తున్నాను. కొంచెం ఇంగు కూడా వేసుకుంటున్నాను. మీకు ఇంగు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. ఇవి చక్కగా ఫ్రై చేసేసుకొని మనం ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా పచ్చడి, మెంతిపొడి అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చడి అయితే ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని కొంచెం మంట సిమ్లో పెట్టేసి కొంచెం సేపు మగ్గనివ్వండి. దీనికి కొంచెం పచ్చడి మగ్గాలి వేడిలోని, అందుకని కొంచెం సేపు ఒక 5 నిమిషాల పాటుగా అలా ఫ్రై చేసుకోండి. కొంచెం మాత్రమే పచ్చడి తయారు చేశాను. ఇంకొంచెం అయితే నేను ఇలాగ ఏమైనా రెసిపీస్ తయారు చేసుకోవడానికి అనేసి నేను కొంచెం ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకుంటాను. అలా తయారు చేసి మనం ఏంటంటే పండు మిరపకాయ, ఉసిరికాయ తొక్కి ఇలా తయారు చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర చేసుకోవచ్చు, ఇలా పచ్చడి చేసుకోవచ్చు, చాలా రకాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఎక్కువ చింతపండు కాకుండా ఇలాగా రాసి ఉసిరికాయ ఇలా తొక్కు చేసి పెట్టుకోండి, అది మనం యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఇది హెల్త్కి చాలా మంచిది కనుక మనం దీన్ని ఎక్కువ యూజ్ చేసుకుంటే మంచిది. మనకు దొరకదు కదా మరి, అందుకని ఇలా మనం తొక్కు కింద తయారు చేసుకుని పెట్టేసుకోవాలి. అది మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ అవుతుంది. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మన నోటికి ఏది తినబుద్ధి కానప్పుడు ఇలా పుల్ల పుల్లగా మనం రైస్లో కలుపుకొని తిన్నామంటే సూపర్గా ఉంటుంది. చూసారు ఎంత బాగుందో. కొంచెం సేపు అలా మగ్గనిస్తే ఇంకా పచ్చడి రెడీ అయిపోయింది. స్టవ్ అయితే ఇంకా ఆపేసాను. ఇంకా అందులోనే ఉంచుకుంటా ఇంకా బౌల్లోకి అయితే తీసేస్తున్నాను. అంటే కొంచెం చల్లారిన తర్వాత అయితే గాజు బాటిల్లో వేసేద్దామని చెప్పి నేను ఇలా బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను అనమాట. చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా. ఇంక అందరికీ నచ్చేస్తుంది అన్నమాట.
ఇది హెల్త్కి కూడా మంచిది కదా. ప్రతిరోజు ఒక టేబుల్ స్పూన్ మనం ఇలా పచ్చడితో తింటే రైస్ చాలా బాగుంటుంది. ఆ హెల్త్కి కూడా మంచిది అన్నమాట. ఎందుకంటే ఉసిరికాయ పచ్చడి ప్రతిరోజు తినమని చెప్తారు కదా పెద్దలు. అందుకోసమని మనం ఇలాగ పచ్చడి చేసుకుని పెట్టుకున్నట్లయితే రోజుకు ఒక టేబుల్ స్పూన్ వేసుకొని తినండి, ఆరోగ్యానికి మంచిది. అంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని ఏమనుకోవద్దు. ఆరోగ్యానికి మంచిది కనుక అది 2-3 సార్లు చెప్పినా తప్పులేదు, మీరు విన్నా తప్పులేదు కదా. ఇప్పుడు కొంచెం అయితే పచ్చడి అందులోనే ఉంచేసాను. ఇంకా మీకు తెలిసిందే కదా, ఇంకా పచ్చడి అలాగా కొంచెం ఉంచుకుని మనం అందులోనే ఆ కళాయిలోనే చక్కగా అన్నం కలిపేసుకుని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే అప్పటికప్పుడు కలిపిన పచ్చడి రుచే వేరండి. అందుకని ఇంక నేను రైస్ అది వేసేసుకుని అయితే వేడి వేడి అన్నం వేసుకుని కలుపుకుంటున్నాను. మరి ఎలా ఉందో మీకు తిని చెప్పాలి కదా, ఉప్పు అన్నీ సరిపోయినాయా ఏంటి అన్నీ చెప్పాలి కనుక ఇంకా అందులో రైస్ అయితే వేసేసి అయితే ఇంక కలిపేసి నేను తినేసి చెప్తాను ఎలా ఉంది ఏంటనేది. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. మీ బదులు కూడా నేనే తినేస్తున్నాను అనమాట. ఇది స్పీడ్లో పెట్టేశాను కదా, కొంచెం స్పీడ్గా తింటున్నట్టయితే ఉంటుంది, కానీ నేను స్లోగానే తింటున్నాను. కానీ చాలా అంటే చాలా సూపర్గా అన్నీ కరెక్ట్గా సరిపోయి మీకు కూడా చాలా బాగా నచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇంతేనండి ఈరోజు వీడియో వచ్చి బై అండి అందరికీ.